జనంగతకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయి. ఈరోజు మనం మాట్లాడుకుందాం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై. వాస్తవానికి వైకల్యం అనేది స్మితా సబర్వాల్ మాట్లాడినట్టుగా అది శరీరానికి సంబంధించింది కాదు. వైకల్యం అనేది మానసికంగా మేధస్సుతో ఒక రకంగా చెప్పాలంటే బుద్ధిహీనతనే వైకల్యం. ఎందుకంటే చరాచర జీవులలో ఎన్నో రకాల ఈ భూమి మీద భూప్రపంచం మీద కోట్లాది రకాల జీవులు ఉన్నాయి. అందులో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఏ జంతువుకు కానీ ఏ ప్రాణికి కానీ లేని మహామేధస్సు మనిషికి ఆ భగవంతుడు ఇచ్చాడు. తన యొక్క ఆ భగవంతుడిచ్చిన విజ్ఞతతో, విశిష్టతతో, విలక్షణమైన మేధాశక్తితో మనిషి అనేక ఆవిర్భావాలు చేయడం జరిగింది. అది శారీరకంగా ఉన్న వైకల్యంతో ఉన్నప్పటికీ కూడా శారీరక వైకల్యానికి తను చేస్తున్న పనికి ఎలాంటి సంబంధం లేకుండా ఎన్నో ఆవిష్కరణలు మనము చేయడాన్ని చరిత్రలో చూడడం జరిగింది. ఒకరు భరతనాట్యం చేసి ఈ సమాజాన్ని అంటే తన కాలు పోగొట్టుకున్నప్పటికీ కూడా భరతనాట్యం చేసి సమాజాన్ని ప్రేక్షకులను మెప్పించిన వారు మరొకరైతే ఒలింపిక్స్లో సైతం పాల్గొని మెడల్ తెచ్చిన వికలాంగురాలు మరొకరు. కానీ ఎన్నో రకాలుగా వెన్నెముక గాయాలకు కూడా గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కి అంటే వికలాంగురాలు అయినప్పటికీ కూడా తన వెన్నెముక సహకరించకున్నప్పటికీ కూడా ఎవరెస్ట్ సైతం ఎక్కి ఈ ప్రపంచంలోనే తొలి మహిళా వికలాంగురాలిగా ప్రసిద్ధి చెందింది. యాక్సిడెంట్లో ఒక కాలును పోగొట్టుకున్న సుధా చంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచి ప్రజలను భరతనాట్యపు ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తిని సంతృప్తిపరిచింది. అదేవిధంగా ట్యూమర్ వల్ల నడుము కింది భాగం కదలికలు కోల్పోయిన పట్టుదలతో ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ తెచ్చిన తొలి ఫిమేల్ పారాలింపియన్గా సత్తా చాటింది దీపా మాలిక్. అదేవిధంగా స్పాలియాసిస్ సమస్య బారిన పడిన ఐరా సింఘాల్ కూడా 2014లో సివిల్స్లో హయ్యెస్ట్ స్కోర్ సాధించి దేశంలోని తొలి దివ్యాంగ మహిళా సివిల్ సర్వెంట్గా పేరుగాంచిన సంగతి ఒక సివిల్ సర్వెంట్ అయిన మీకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా జనంగొంతు ప్రశ్నిస్తోంది. వీరొక్కరే కాదు, మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 4-5 కాదు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన జైపాల్ రెడ్డి గారి గురించి మీకు తెలియదా? తను వీల్ చైర్లో ఉండి కూడా ఈ దేశాన్ని అదేవిధంగా మీలాంటి ఐఏఎస్లను ఎందరినో నడిపించిన ఘనత జైపాల్ రెడ్డి గారిది. అదేవిధంగా మీరు విమానాలు నడుపుతారా అని మాట్లాడారు. కానీ ఫిమేల్ ఆర్మ్లెస్ పైలట్గా లైసెన్స్ పొంది విమానాలు నడిపిన అమెరికన్ దివ్యాంగురాలు జెసికా కాక్స్ గురించి మీరు మర్చిపోయారా అనే సందర్భంగా మీకు కొంచెం గుర్తు చేస్తున్నాం. మేము చిన్నప్పుడే పోలియో బారిన పడినప్పటికి కూడా కష్టపడి డాక్టర్ చదివి ప్రముఖ సర్జన్గా పేరు పొందిన డాక్టర్ సత్యేంద్ర సింగ్ గురించి మీకు తెలియదా? ఎందుకంటే డాక్టర్ నుండి ఒక సర్జన్గా మనం విశ్వసిస్తామా అని కూడా మీరు మాట్లాడడం జరిగింది. అంటే వీరందరూ వికలాంగులు కారా? అదేవిధంగా మనం ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ వంటి గాథలు మనము అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంతమంది వికలాంగులు కూడా తమ వైకల్యాన్ని మర్చిపోయి ఈ సమాజానికి ఉన్నత సేవలు అందిస్తే కేవలం ఇవాళ మీరు మాత్రం వైకల్యంతో ఉన్నవారిని ఐఏఎస్లకు తీసుకుంటారా, సివిల్ సర్వెంట్గా ఆమోదిస్తారా అంటూ సివిల్ సర్వెంట్స్ చేయాల్సిన పని కాళ్ళతో చేతులతో కాదు, మేధస్సుతో. మరి మీరెలా ఐఏఎస్ అయ్యారో మాకు తెలియదు. పూజా కేట్కర్ లాగా దొంగ సర్టిఫికెట్లతో ఐఏఎస్లు కూడా అవుతున్నారని తెలిసి మేము చాలా బాధపడుతున్నాం. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రజలు ఎంతో గౌరవంగా దాదాపు 35 ఏళ్ల పాటు మీ సర్వీస్ను
ఈ దేశ ప్రజలకు అందించడానికి మిమ్మల్ని ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లుగా నియమించి మిమ్మల్ని విభాగాల్లోకి పంపిస్తే మీరు మాట్లాడే మాటలు ఇవి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మేడం, ఎవరు కూడా అందంతో ఐఏఎస్లు కారు. కేవలం సామర్థ్యం, మేధా సామర్థ్యంతో మాత్రమే ఐఏఎస్లు అవుతారు. అది మీకంటే చిన్నవారైన అనుభవంలో, చదువులో అన్నిటికంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో మీరు మాటలు పడకుండా హుందాగా వివరించడమే మీకు మంచిది. జై హింద్, భారత్ మాతాకి జై.